కూటమి వర్సెస్ వైసీపీ మేనిఫెస్టోలో హిట్ ఎవరు ఫట్ ఎవరు అయిపోయారు కదా, హిట్ ఫట్టు. ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారండి, ఇంక హిట్ లేదు ఫట్టు లేదు. ప్రజలు డిసైడ్ అయిపోయారు, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. రేపు నుంచి మనం దాని మీద స్పెషల్గా ఎవరు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి, అక్కడ గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు, ఓడిపోబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరు, ఫైట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు అనేటువంటిది రేపటి నుంచి మనం కాస్త వాటి మీద డిస్కస్ చేద్దాం. హిట్టు ఫట్టు జనం ఎవరిని హిట్ చేయాలో ఎవరిని ఫట్ చేయాలో క్లారిటీ వచ్చేసింది. ఇక దాంట్లో ఇంకా స్పష్టత, ఇంకా క్లారిటీగా ఉన్నారు ప్రజలు, మనకంటే క్లారిటీగా ఉన్నారు. మనకే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అక్కడెవరు వస్తారు ఇక్కడెవరు వస్తారు, స్టేట్లో ఏం జరుగుద్ది అక్కడ ఏం జరుగుద్ది అని మనకు కన్ఫ్యూజన్ ఉంది. కానీ వాళ్ళు చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్కి సంబంధించింది ఒక చాలా క్రియాశీలకంగా తీసుకోవాలి. అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు గతంలో దాదాపు 100 పైన అన్నా క్యాంటీన్స్ ఉన్నట్లున్నాయి. ఈసారి వాటిని దాదాపు పూర్తి స్థాయిలో ప్రతి మండలం లెవెల్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి కూటమి ప్రకటించింది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో టౌన్స్లో ఉంటుంది, నియోజకవర్గాల్లో ఉంటుంది, మండల లెవెల్లో కూడా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. అయితే ఈసారి నుంచి అన్నా క్యాంటీన్ అని బై డొక్కా సీతమ్మ, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం అని ఈరోజు పెట్టారు. జనరల్గా డొక్కా సీతమ్మ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక సభల్లో వారి గురించి ప్రస్తావిస్తుంటారు. 1841 సంవత్సరం నుంచి అప్పుడు జరిగినటువంటి, అక్కడి నుంచి ఒక 50-60 సంవత్సరాలు జరిగినటువంటి హిస్టరీలో ఉన్నటువంటి అంశం. ఇప్పటికీ కూడా అక్కడ ఆ అంశం గురించి తూర్పుగోదావరి జిల్లాలో చాలా పెద్ద చర్చ జరిగేటువంటి అంశం. డొక్కా సీతమ్మ ఎవరు ఏంటి? 1841 సంవత్సరంలో జన్మించినటువంటి డొక్కా సీతమ్మ గారు మనము ఇప్పుడు అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణం తల్లి అని మనం చెప్పుకుంటాం దేవతల. కానీ వారు ఎలా ఉంటారో తెలియదు. కానీ వారి ప్రతిరూపంగా డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లో అన్నపూర్ణ దేవతగా ఆమెను పిలిచేటువంటి వాళ్ళు. అన్నపూర్ణ తల్లి అని పిలిచేవాళ్ళు, ఆకలి తీర్చే తల్లి అని పిలిచేటువంటి వాళ్ళు. వారు సంపన్న కుటుంబంలో నుంచి జన్మించి తర్వాత వివాహం చేసుకొని అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారిని బొవ్వన్న అనేవాళ్ళట. బొవ్వన్న అంటే వాళ్ళ ఇంటికి ఎవరికి వెళ్ళినా కానీ భోజనం పెట్టేటువంటి వాళ్ళని. ఇప్పుడంటే అన్నం అంటున్నాము, ఇక లంచ్ అంటాము, డిన్నర్ అంటాము, దానికి 100 పదార్థ పేర్లు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో బువ్వ అనేటువంటి వాళ్ళు 1841 ఆ టైంలో. ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి దాంట్లో 2 పాయింట్స్లో వాడు ఏం చెప్పారు, డొక్కా సీతమ్మ గారు సంబంధించి పి గన్నవరం వచ్చిన తర్వాత వారు ఆకలి తీర్చటం అంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టడం, ఎంతమంది వస్తే అంతమందికి భోజనం వండి పెట్టడం. వాళ్ళ ఆస్తులన్నీ కరిగిపోయాయి. తర్వాత వారు వాళ్ళకున్నటువంటి వాళ్ళ భర్త గారు ఎట్లా మనం భోజనాలు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటే విష్ణుమూర్తి గారి ఆలోచనలతో మనం చేస్తూ ఉన్నాం, మనం చేస్తా వెళదామని అంటే ఆ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ చేలో వాళ్ళకి లంకె బిందులు దొరకటం, మరలా భోజనాలు కంటిన్యూ చేయటం, తర్వాత మరలా అయిపోవటం, చివరికి వాళ్ళు పస్తులుండి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం పెట్టేటువంటి పరిస్థితిలో నిత్య అన్నదానం వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించే పని. ఎవరు ఆ ప్రాంతంలో అటు నుంచి ఎటు వెళ్తున్నా కానీ ఆకలి అవుతుందంటే అక్కడికి వచ్చి తినేటువంటి వాళ్ళు భోజనం చేసి వెళ్ళే. ఇది డొక్కా సీతమ్మ గారి ఉద్దేశం. అయితే వారు సంబంధించి అన్నా క్యాంటీన్ పేరుతో పాటు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చుదాం అనేటువంటి దాన్ని ఇప్పుడు పెట్టారు. ఈ పేరుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఈ పేరుని యాడ్ చేయాలి అని అడిగితే
చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆలోచన అని చెప్పని ఆ పేరును కూడా అన్నా క్యాంటీన్ బై డొక్కా సీతమ్మ అని ఆ పేరును పెట్టారు. మనకి ఆ హిస్టరీలో వారి గురించి తెలుస్తూ ఉంటే బ్రిటిష్ వారు ఇంతమందికి అన్నం పెట్టి ఇంత సంపన్నురాలు ఈ రకమైన పరిస్థితికి వచ్చారంటే ఒకసారి వారి ఫోటో తీసి పంపండి, వారికి మనము మెడల్స్ ఇద్దాము, వారికి సన్మానం చేద్దామనంటే నేను సన్మానాల కోసం మెడల్స్ కోసం నేను ఈ పని చేయట్లేదు, నా వంతు సాయంగా నేను చేస్తున్నాను తప్ప నాకు ఎటువంటి మెడల్స్ వద్దు, ఎటువంటి నా ఫోటోలు వద్దని చెప్పి వారిని నిరాకరించి చేసినటువంటి ఒక గొప్ప తల్లి. మరి అటువంటి వారి హిస్టరీని ఈరోజు రేపు రాబోయేటువంటి మేనిఫెస్టోలో పెట్టారు. సరే రేపు అది ఇంప్లిమెంటేషన్ చేసేదానికి వారు ఇది చేస్తున్నారు. దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నట్టున్నారు. అజిత్ గారు ఏంటండి డొక్కా సీతమ్మ గారి గురించి ఏం చెప్తారు? ఒక మంచి పేరు అయితే అన్నదానానికి నిజంగానే అందులో మన తెలుగుకి గర్వకారణం కదా వంశీ గారు. డొక్కా సీతమ్మ అని అంటే మనకి చిన్నప్పుడు తెలుగు పాఠ్యాంశంలో ఉండేది చిన్నపిల్లలప్పుడు. అంటే ఆ రోజుల్లో ఆమె గోదావరి లంకల్లో ఉండేవారంట. లంకల గన్నవరం అని చెప్పి తన అత్తగారి ఊరు, హస్బెండ్ ఊరు అక్కడికి వచ్చిన తర్వాత గోదావరి నదిలో వరదల్లో అప్పట్లో అంత గోదావరి ఎప్పుడు కూడా వరదలకి లేదా తుఫాన్లకు వస్తూ ఉండేవి కదా వంశీ గారు. అందులో ఒక పడవలో ఎక్కడో గోదావరి నది మధ్యలో ఎవరో చిక్కుకొని పోయి చిన్నపిల్లలతోటి ఒక కుటుంబము కొంతమంది అక్కడ ఉండి అర్ధరాత్రి ఏదో టైంలో సీతమ్మ ఆకలి అవుతుందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు అరిశారంట వంశీ గారు. ఈమె నిద్రపోతుంటే అది ఎక్కడో ఈమె చెవులకి విని ఆ అర్ధరాత్రే ఒక దీపం పట్టుకొని, ఆ దీపం కూడా ఉంటుందో ఉండదో గాలికి తెలియదు కానీ అప్పటికప్పుడు వండుకొని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టి వచ్చిందంట తుఫాన్లో పడవేసుకొని. అంత చెప్తారు వంశీ గారు ఆమె గురించి. దాంతోపాటు ఆ వరదలు ఆ సమయాల్లో కట్టెలు మండవు కాబట్టి తన పట్టు చీరలతోటి ఆమె వాటినే ఒక వంట చెరుకుగా యూజ్ చేసి మరి ఆమె అందరికీ ఒక నిత్యాన్నదానం వంశీ గారు. డొక్కా సీతమ్మ అని అంటేనే ఆమె అనుక్షణం మనం జనరల్గా కాశీలో అన్నపూర్ణేశ్వరి అని అంటాం కదా, ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా అందరి కడుపు నింపుతుంటుంది అని అనేది. ఆమెకి ఈమె ఒక నిలువెత్తు ప్రతిరూపంలాగా డొక్కా సీతమ్మ అన్నపూర్ణేశ్వరి సరే ఒక దేవత అని చూసామో చూడలేదో తెలియదు కానీ ఈమె ఒక నిలువెత్తు ప్రతిరూపంలాగా ఈమె ఉంటే ఆ రోజు మనది బ్రిటిష్ ఇండియా వంశీ గారు. బ్రిటిష్ చక్రవర్తి తన ప్రమాణ స్వీకారం కోసం అక్కడ ఈమెని ఆ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ఈమెకి నమస్కరించి అప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారంట వంశీ గారు. కానీ ఆనాడు హిందూ సాంప్రదాయాల ప్రకారం సముద్రం దాటరు హిందువులు ఎవరు కూడా. దానికోసం ఆమె సముద్రం దాటి రాదు కాబట్టి ఆమె ఫోటో తెప్పించుకొని ఒక చైర్లో ఆ ఫోటోని పెట్టి అప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారంట. అంటే అంత గొప్ప చరిత్ర. ఎక్కడా కూడా మనం ఇటీవల కాలంలో డొక్కా సీతమ్మ గారి గురించి ఈ మధ్య కాలంలో జనసేన వాళ్ళు డొక్కా సీతమ్మ భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ ఆహార శిబిరాలు ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు పెట్టడం తప్పితే ఎవరు కూడా ఇటీవల కాలంలో ఆమె పేరును ఎవరు కూడా చరిత్రలో తలుచుకోలేదు వంశీ గారు. ఎందుకంటే చివరికి కూడా తన మొత్తం ఆస్తులన్నీ కరిగిపోయినాయి. చివరికి కనీసం తినడానికి లేని పరిస్థితుల్లో కూడా ఆమె ఎదుట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కడుపు నింపడం మీదే ఆమె శ్రద్ధ ఉంది అని అంటే నిజంగా అంటే ఆ పేరు తీసుకొచ్చి ఈరోజు పెట్టడం అనేది అంటే అది ఇక నిత్యాన్నదానాలు అని అనేవి కంటిన్యూస్ గా అన్నా క్యాంటీన్ల ద్వారా డొక్కా సీతమ్మ పేరుతో వచ్చే ఆ క్యాంటీన్స్ లో నిత్యాన్నదానం అనేది జరుగుతుంది అని చెప్పకనే చెప్పేశారు వంశీ గారు మేనిఫెస్టోలో. ఓకే, మొత్తానికి అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని పెట్టినటువంటి వాటిని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారు. ఇది ఒక వింత. అన్నా క్యాంటీన్ నిలిపివేయటం, అన్నా క్యాంటీన్లు కూల్చటం, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయటం అనేటువంటిది ఒక వింత. ఎక్కడైనా కానీ సమాజంలో మనం ఎక్కడైనా ఏ ఇంట్లో చూసినా కానీ ఆహారం ఆకలి అన్నం పెడతారు ఎవరైనా, లేదు సహాయం చేస్తారు, లేదా భోజనాలు ఎవరన్నా పెట్టేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అట్లాంటిది ఇక్కడ ఎవరన్నా భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం పెడతా ఉంటే వీలైతే మరింత ఎక్కువ పెట్టేందుకు ప్రయత్నం చేయాలి, లేదు దాన్ని కొనసాగించాలి. అంతేగాని అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఆపివేయటం ఏంటి, ఆ భవనాలు పగలగొట్టడం ఏంటి, ఇంకా పైపెచ్చు ఒక మహదానందంగా నవ్వటం ఏంటి, ఏందండి అది నాకు అర్థం కాదు. 5 రూపాయలకి సార్ ఎంతమంది పేదలు 5 రూపాయలకి అంటే నేను అనేది చాలా మనం లోతుగా ఆలోచిస్తే ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఒక 300 రూపాయలు 400 రూపాయలు ఒక కూలి చేసుకునేటువంటి వ్యక్తి
అతను మధ్యాహ్నం సమయంలో 50 రూపాయలు పెట్టి హోటల్లో పోయి భోజనం చేసే కంటే 5 రూపాయలతో తన కడుపు నిండితే ఆ 45 రూపాయలు పెట్టి ఇంటికి అంటే 295 రూపాయలతో ఇంటికి వెళితే ఆ కుటుంబం ఎంత ఆనందపడిద్ది. సంతోషం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళకంటే ఈ కడు పేదవాళ్ళకి 5 రూపాయలకు అన్నం దొరికేదానికి 50 రూపాయలకు అన్నం దొరికేదానికి తేడా ఉంది. 5 రూపాయలు దొరికితే వాళ్ళకి ఎంతో సంతోషం, పిల్లలకి ఇంకొక వస్తువు కొనుక్కెళ్తారు, ఇంటికి ఇంకొక వస్తువు తీసుకెళ్తారు. అట్లాంటిది నోటి దగ్గర అన్నాన్ని తీయటం ఏంటండి, అన్నం పెట్టేటువంటి అన్నాన్ని తీయటం ఏంటి? అబ్బే ఇది అసలు నిజంగా ఇక పరాకాష్ట అన్నమాట. ప్రజలు అది గుర్తుంచుకోవాలి, అది తెచ్చుకోవాలి. ఎందుకంటే పేదలు ఎక్కువగా ఆలోచించుకోవాలి. మనము సంపాదించేటువంటి వాళ్ళకి పెట్టేటువంటిది లేకపోయినా పెట్టేటువంటి వాటిని కొనసాగించడం, పెట్టేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం. సరే ఐసి గారు, అంతే కదా. నెక్స్ట్ అవును వంశీ గారు. ఓకే.